నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్, పాలమూరుకు కాంగ్రెస్. ఏపీలో కొలిక్కి వచ్చిన పొత్తులు, టీడీపీ జనసేనతో మంతనాలు జరపనున్న బీజేపీ. ఏపీలో దూకుడు పెంచిన ప్రతిపక్షాలు, ప్రజాగళం పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమం. నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన అనుమతించమన్న బోర్డు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా రెడీ, మెజారిటీ స్థానాలకు ఫైనల్ చేసిన అధిష్టానం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పురాణాల్లో శల్యులు లాంటి వాడన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ది సెల్ఫ్ డబ్బా అన్నారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్లే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ జగన్ను తిడుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. ఈ పొత్తు ప్రజల కోసం, నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం, మీ ఇద్దరు శ్రేయస్సు కోసం, దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు, పదవుల కోసం వెళ్ళడం లేదు అన్నారు. మంచిదనయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా, నాకు పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదని. అది మాత్రం మా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు, కానీ వంగతోటగాడ బావా అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోననేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు. నేను అగ్నిని, నిప్పుకణాన్ని, అగ్నికి తోడు వాయువు తోడైంది, పవన్ కళ్యాణ్ తోడేది, ఇక చూసుకో మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు. ఎంత ఎగిలిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు? మఖ్యలు ఎదగదన్ని మడత మంచంలో పెడతావా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాల. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. ఈయన ఒక పాదమే, ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులోడు తేగొట్టి, హూ కిల్డ్ బాబాయ్? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమన్నా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరికదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టే అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది, కానీ మనం మనుషులం కదా. బీసీలంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాదు, సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నినాదించిన నేత ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇతర పార్టీల అధినేతల మాదిరిగా బీసీలను తన రాజకీయ వైకుంఠపాలిలో పావులుగా ఉపయోగించుకొని తాను నిచ్చెల్లి ఎక్కటం కాదు. పాలిటిక్స్ లో వారికంటూ సముచిత స్థానం కల్పించిన జన హృదయ నేత జగన్.
పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు ఇతర పార్టీలు కార్పొరేట్ అధినేతలను బాగా పలుకుబడి ఉన్నవారిని పంపుతున్న ప్రస్తుత సమయంలో జగన్ మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్లను పంపి తనదైన ప్రత్యేకత చూపించిన మనసున్న మనిషి వైఎస్ జగన్. ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఏ ఒక్క సామాజిక వర్గమో అభ్యున్నతి సాధిస్తే సరిపోదు. సమాజంలో భాగమైన అగ్రకులాలతో పాటు అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి. ఈ విషయాన్ని ఎవరైనా చెబుతారు. అందులో రాజకీయ నాయకుల సంగతైతే ఎంత చెప్పినా తక్కువే. మైకు దొరికిందంటే చాలు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడింది తామేనని, బీసీలను ఉద్ధరించింది, ఏళ్ల తరబడి వాళ్ల బాగు కోసం కృషి చేసింది మేమేనని చెబుతుంటారు. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తుంటుంది. నిజమే, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసింది ఎవరనే వాదన మరోసారి తెరపైకొచ్చింది. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం అందరికంటే భిన్నంగా కనిపిస్తారు. సగటు రాజకీయ పార్టీల అధినేతగా చెప్పడం కాకుండా చేసి చూపిస్తున్న నేత జగన్. నిజానికి రాష్ట్రంలో సుమారు 50% ఓటు బ్యాంకు ఉన్న బీసీలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించకపోవడంతో పాలకులతో ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరి గోడును గతంలో ఏ పార్టీ పట్టించుకోకపోగా కేవలం 1-2 స్థానాలు పదవులు ఇస్తూ కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ పాలనా వ్యవహారాలతో పాటు పదవుల పంపకంలో బీసీలకు సముచితమైన స్థానం కల్పించి బీసీల బతుకులకు భరోసా కల్పించేందుకు చొరవ చూపింది మాత్రం సీఎం జగన్నే చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినంతగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పాలి. సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల అత్యంత వెనుకబడిన తరగతుల సంచార జాతుల్లో వెలుగు నింపాలని, రాజకీయం, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, బీసీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేసిన నాయకుడు జగన్. తద్వారా ఆయన బీసీల పక్షపాతిగా గుర్తింపు సాధించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు, వారికి సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని అండగా నిలబడ్డమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ వేసిన అడుగులు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం జరిపించిన నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని భావించిన సీఎం జగన్ ప్రాథమికంగా రాజకీయ పదవులతో వారి అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కుల వృత్తుల్లో గుర్తింపు ఉన్న సరైన నేతలతో పాటు మహిళలను ఎంపిక చేసుకుని ఆ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి గతంలో సాధ్యం కాని ప్రక్రియను సుసాధ్యం చేసిన ఘనత, గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ఆయా కులాల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు కట్టబెట్టారు. ఒక్కొక్క కార్పొరేషన్కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. అంతేకాదు ఈ పదవుల్లో మహిళలకు 50% కేటాయించడం ఓ చరిత్రనే చెప్పాలి. ఒక్కొక్క కార్పొరేషన్కు ఒక బీసీ అభ్యర్థిని చైర్మన్గా ఎంపిక చేసి నెలకు 53,000 రూపాయలు, డైరెక్టర్కు 12,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత రాష్ట్రంలో వైసీపీకి దక్కిందని చెప్పాలి. ఇక పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు టీడీపీ సహా ఇతర పార్టీలు బడాబాబులను, కార్పొరేట్ పెద్దల్ని ఎంపిక చేస్తుంటే వైసీపీ మాత్రం ఈ విధానానికి స్వస్తి చెప్పి బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురిని ఇప్పటివరకు రాజ్యసభకు పంపింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాపురావు, బీదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య వీరంతా బీసీ నేతలే కావడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. అంతేకాదు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు ఇప్పుడు 2024 ఎన్నికల్లో బరిలో దిగబోయే అభ్యర్థులను గమనించినా తేడా సులువుగా తెలిసిపోతుంది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల్ని కొంతమేర ఎక్కువగా నిలిపిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం మాత్రం ఆ స్థానాన్ని బీసీలతో ఎక్కువగా భర్తీ చేస్తున్నారు.
ఎక్కడిదాకో ఎందుకు 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు మాత్రం ఆళ్లను తప్పించిన సీఎం జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి అవకాశం కల్పించారు. ఇదొక్క ఉదాహరణ చాలు సీఎం జగన్ బీసీలకు ఏ స్థాయిలో పెద్దపీట వేస్తున్నారో చెప్పేందుకు. అందుకే ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు తమకు టికెట్లు దక్కడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నుంచి బయటకు సైతం వెళ్లారు. అయినా సరే జగన్ మాత్రం బీసీ మంత్రమే జపిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి మాత్రమే కాదు, ఇతర పార్టీలు రాజకీయంగా ఎన్ని ఎత్తులు వేసినా వ్యూహాలు పన్నినా బీసీల అభ్యున్నతికి గట్టిగా ప్రయత్నం చేసింది ఎవరంటే ఏపీలో వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్ అంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు. దీంతో బీసీలకు రాజకీయంగా అండదండలు అందించే విషయంలో వైసీపీయే ఛాంపియన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో నిరుద్యోగుల బాధ వర్ణతాతీతం. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 11,062 డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అభ్యర్థుల అర్హత, వయసు, దరఖాస్తు వివరాలు, గతంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పించింది, ప్రభుత్వ నోటిఫికేషన్పై అసలు నిరుద్యోగులు ఏమంటున్నారు, వాచ్ ది స్టోరీ. గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అధికారంలో రాగానే మెగా డిఎస్సీని విడుదల చేస్తామన్న కాంగ్రెస్ 11,000 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 నోటిఫికేషన్లను రద్దు చేసి మరో 5,900 పోస్టులను కలిపి మొత్తం 11,062 పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, స్పెషల్ టీచర్ పోస్టులు తాజా నోటిఫికేషన్లో ఉన్నాయి. అభ్యర్థుల అప్లికేషన్, ఫీజ్ పేమెంట్, అర్హత, వయస్సు, ఇతర వివరాలను ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి టీచర్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,000 టీచర్ ఉద్యోగాల్లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్, 2,069 స్కూల్ అసిస్టెంట్, 182 పీఈటీ, 727 లాంగ్వేజ్ పండిట్, 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు అప్లై చేసుకొని ఏప్రిల్ 3 వరకు సబ్మిట్ చేయాలని విద్యాశాఖ తెలిపింది. ఇక 2023 డిఎస్సీ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థి వయసు 46 ఏళ్ల వరకు ఇచ్చింది. ఇక సడలింపుకు సంబంధించిన వయస్సును డిఎస్సీ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పొందుపరిచింది. 2023 డిఎస్సీ నోటిఫికేషన్ కు 1,77,000 మంది అప్లై చేసుకోగా తాజాగా పోస్టుల సంఖ్య పెరగడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ ఉద్యోగాలు అభ్యర్థులకు ఊరటనిచ్చినా తాము ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్ విడుదల కాలేదని అభ్యర్థుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో 1,22,386 పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంటే 19,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలింది. వీటిలో 15,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఆశించారు. 2017లో చివరిగా డిఎస్సీ నోటిఫికేషన్ రాగా 7 ఏళ్ల తర్వాత మళ్లీ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో అభ్యర్థులు కాస్త ఎక్కువ ఉద్యోగాలను ఆశించారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని, మరిన్ని ఖాళీల భర్తీకి కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసనలు చేసినా ఉద్యోగాలు పెంచలేదని, గతంలో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు నిరుద్యోగులకు భరోసా ఇచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
సందేశ్ కలి పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని మారుమూల గ్రామం ఇటీవల ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఏళ్లుగా భూకబ్జాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు బలైన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ రోడ్డెక్కడంతో అక్కడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్, అతడి అనుచరులు సాగిస్తున్న ఆకృత్యాలు ప్రపంచానికి తెలిసాయి. ఎట్టకేలకు షేక్ అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ఈ సమస్యపై స్పందించాయి. పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ అటవీ ప్రాంతంలో గంగానది గ్రామం సందేశ్ ఖలి. ఆ ప్రాంతంలో టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, ఆయన అనుచరులు శిబా ప్రసాద్ అలియాస్ సిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ ఇతరులు కొన్ని ఏళ్లుగా గూండా రాజ్యం సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి నుంచి ఎదిగిన షాజహాన్ 2003లో రాజకీయాల్లో అరంగేట్రం చేసి ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలక నేతగా ఎదిగాడు. చాలా వ్యాపారాలు చేస్తూ అధిక వడ్డీకి రైతులకు అప్పులివ్వడం, స్థానిక యువతకు ఉద్యోగాలిస్తూ వారిని తన గుప్పెట్లో పెట్టుకోవడం, అప్పులు తీర్చలేని రైతుల భూములు గుంజుకుని వాటిని చేపల చెరువులుగా, రొయ్యల చెరువులుగా చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు షాజహాన్ షేక్. భూములివ్వని పక్షంలో మహిళలపై అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారు షేక్, అతడి అనుచరులు. అతడి రాజకీయ పలుకుబడి వల్ల ఈ దారుణాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పశ్చిమ బెంగాల్లో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో 100 కోట్ల రేషన్ పంపిణీ స్కామ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియా మాలిక్ తో పాటు షాజహాన్ కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. స్కామ్ కారణంగా జ్యోతిప్రియా మాలిక్ ను పదవి నుంచి తొలగించారు. అతన్ని అరెస్ట్ చేశారు. స్కామ్ పై విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం షాజహాన్ ఇంటికి తనిఖీలకు వెళ్తే షేక్, అతడి గూండాలతో ఈడీ అధికారులపైనే దాడి చేయించాడు. దాదాపు 1000 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. జనవరి 5న దాడి జరిగిన నాటి నుంచి షాజహాన్ పరారయ్యాడు. ఈడీ దాడుల అనంతరం షాజహాన్ అనుచరుల దారుణాలకు నిరసనగా మహిళలు ఆందోళన చేపట్టారు. షేక్ ను, అతడి గూండాలను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడులతో ఇబ్బందులు పడ్డ మహిళలు మీడియా ముందుకొచ్చారు. షాజహాన్ గూండాలు చేసిన అత్యాచారాలు, వేధింపులను చెప్పి కంటతడి పెట్టారు. స్కూల్ పిల్లలకు మద్యం అలవాటు చేసి వారి చేతికి గన్లిచ్చి దోపిడీలు, హింసాకాండ చేయించేవారని, గూండాల వత్తాస్తో వాళ్లు మహిళలను వేధించేవారని స్థానిక మహిళలు ఆక్రోశించారు. తిరగబడ్డ మహిళలు షేక్ ఆస్తుల్ని తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులను మహిళలే తరిమి కొట్టారు. దీంతో అధికార టీఎంసీ పార్టీ అండదండలతో షాజహాన్ కో చేసిన అత్యాచారాలు ప్రపంచానికి తెలిసాయి. ప్రజాగ్రహం చూసిన బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఇంత జరుగుతున్నా బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫిబ్రవరి 10న పార్టీ నుంచి 6 ఏళ్లు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుంది. షాజహాన్ షేక్, అతడి అనుచరులను అరెస్ట్ చేయవలసిందిగా బెంగాల్ పోలీసులను ఈ నెల 26న ఆదేశించింది. సిబిఐ, ఈడీ కూడా అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. జనవరి 5న పరారైన షాజహాన్ షేక్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. పరారైన షేక్ టీఎంసీ రక్షణలోనే ఇన్నాళ్లు బతికాడన్నది బహిరంగ రహస్యం. ఇకనైనా టీఎంసీ ప్రభుత్వం స్పందించి అన్యాయానికి గురైన సందేశ్ ఖలీలోని రైతులు, మహిళలకు న్యాయం చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.